ఆర్ యు జీరో ఆర్ హీరో? ఈ రెండిట్లో మీరు జీరోనా హీరోనా అంటే ఏం చెప్తారు? అంటే మనకు మనం జీరో అని ఒప్పుకోలేము, అలాగే హీరో అని కూడా స్టేట్మెంట్ ఇవ్వలేము. మనం ఎన్నో పనులు చేస్తుంటాం కానీ అన్నీ సక్సెస్ కావు, అలాగని మనం జీరో కింద పడిపోలేము. అంటే మనం చేస్తున్న అటెంప్ట్స్లో ఫెయిల్ అవుతున్నామా? అలా ఫెయిల్ అవ్వటం వల్ల మనల్ని ఎవరైనా ఎగతాళి చేస్తున్నారా? నీకేమీ రాదు, నువ్వు జీరో అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తే ఇట్స్ ఓకే, చిన్న నవ్వుతో యాక్సెప్ట్ చేయండి. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే రేపటి హీరో మీరే కాబట్టి, నెక్స్ట్ విన్నర్ మీరే కాబట్టి. సో ఒకసారి కనుక మనం హిస్టరీని కనుక చూసుకుంటే ఆ హిస్టరీనే మనకు ఒక ప్రూఫ్గా మిగులుతుంది. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. రైట్ బ్రదర్స్ని తీసుకోండి. రైట్ బ్రదర్స్ అనగానే మనకి ఏరోప్లేన్ కనిపెట్టిన వాళ్ళనేది ఈజీగా గుర్తుకు వచ్చేస్తుంది. చిన్న పిల్లల క్లాస్ రూమ్లో కూడా మనం ఇది చెప్పుకుంటాం. కానీ వాళ్ళు ఏరోప్లేన్ కనిపెట్టి మనకు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యే కంటే ముందు వాళ్ళు ఏం చేశారో మనకి తెలుసా? జస్ట్ ఒక సైకిల్ షాప్ని పెట్టుకొని ఫ్యామిలీ కోసం అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఫైనాన్షియల్గా, సొసైటీలో, ఫ్యామిలీ పరంగా దే ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. ఒక చిన్న సైకిల్ షాప్ని రన్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏదో ఆకాశంలో ఎగిరే ఒక యంత్రాన్ని కనిపెట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో అటెంప్ట్స్ చేసి ఫైనల్లీ సక్సీడ్ అయ్యారు ఏరోప్లేన్తో. కానీ వాళ్ళ ఏరోప్లేన్ తోటి వాళ్ళు సక్సెస్ అయిన దానికంటే ముందు వాళ్ళ లైఫ్లో పడ్డ కష్టాలు ఏవి కూడా మనకి తెలియదు. అంటే సొసైటీ ఎప్పుడైనా కూడా మన విక్టరీనే చూస్తుంది కానీ దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ని చూడదు. ఒకవేళ కనుక మనం చేసే హార్డ్ వర్క్లో కనుక తొంగి చూడగలిగితే మన ఫెయిల్యూర్స్ని హైలైట్ చేయటంలో ముందుంటుంది. సో ఇగ్నోర్ దెమ్. మరొక ఎగ్జాంపుల్ చెప్తే థామస్ ఆల్వా ఎడిసన్ అనగానే మనకు చెప్తాము ఇవాళ మనం వెలుగును చూస్తున్నాము అంటే మనకు ఒక లైట్ అనేది ఉంది అంటే థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టారు అనేది మనం చెప్తాము. సైన్స్ క్లాసెస్లో మోస్ట్ ఆఫ్ ద సైన్స్ టీచర్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మనకి. అతను అమెరికాలో ఆల్మోస్ట్ ఒక 1093 కొత్త వస్తువులను కనిపెట్టిన పేటెంట్ రైట్స్ అతని పేరు మీదే ఉన్నాయి. అంటే అతన్ని ఫస్ట్లో స్కూల్లో ఒక టీచర్ ఏమనిందంటే, నువ్వు ఏది నేర్చుకునే సామర్థ్యం లేని ఒక, మనం ఏమంటాం దద్దమ్మ అంటాం చూడండి, వట్టి దద్దమ్మవు అనే ఒక స్టేట్మెంటు ఒక స్కూల్లో టీచర్ ఇవ్వటం జరిగింది. కానీ అతడు అలాంటివి ఏమీ పట్టించుకోకుండా తన అటెంప్ట్స్ని ముందుకు తీసుకెళ్తూ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అదే ఇవాళ రోజున మనం చూస్తున్న బల్బ్. అంటే లైట్ బల్బ్ని ఇన్వెంట్ చేసింది థామస్ ఆల్వా ఎడిసన్. ఇంకా మాట్లాడితే హెచ్డి షాండ్లర్, ఈయన అనగానే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే కేఎఫ్సీని కనుక్కున్నది ఈయనే. కేఎఫ్సీ అనగానే మనకి ఇప్పుడు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈయన రెసిపీని యాక్సెప్ట్ చేయటానికి ఆల్మోస్ట్ 1000 టైమ్స్ ఆయన యొక్క రెసిపీని చాలా హోటల్స్లో రెఫ్యూజ్ చేయటం అనేది జరిగింది. ఫైనల్లీ 1010th టైము ఈయన తీసుకొచ్చిన రెసిపీని, దట్ ఈస్ ఫ్రైడ్ చికెన్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది. అంటే ఈ రోజున మనము ప్రతి చోట, అంటే ఏదైనా చిన్న పిల్లలు మాట్లాడుకున్న పెద్దవాళ్ళ దాకా కేఎఫ్సీకి వెళ్దామా అంటున్నారు, ట్రీట్ ఇయ్యవా అంటే కేఎఫ్సీకి వెళ్దామా అంటున్నారు. అంటే అంత టేస్టీ రెసిపీని, అంత టేస్టీ ఫుడ్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఈయన వచ్చేసి ఆర్మీలో రిటైర్ అయిన కల్నల్. ఆయన రిటైర్మెంట్ తర్వాత, అంటే ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈస్, ఆఫ్టర్ 60 years తన ఓన్ బిజినెస్లో అతడు సక్సెస్ అయ్యాడు, లోకాన్ని మెప్పించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గురించి చెప్పొచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ని తీసుకోండి, ఇంకా చాలామంది ఉన్నారు ఇలా. అంటే ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఫిజిక్స్లో అద్భుతాలు సృష్టించాడు. అంటే మోడర్న్ ఫిజిక్స్కి ఒక కొత్త షేప్ని ఇచ్చాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇతని కాంట్రిబ్యూషన్ ఫిజికల్ సైన్స్లో ఎంతో ఉందని చెప్పొచ్చు. కానీ ఈయనకి 4 ఏళ్ళ దాకా మాటలు రాలేదు, 7 ఏళ్ళ దాకా చదవడం రాలేదు. స్కూల్ కూడా అతన్ని బాయ్కాట్ చేసిందని చెప్పొచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఎలా డిసైడ్ అయ్యారంటే ఇతడు ఇంకా మెంటల్లీ రిటార్డెడ్, ఏమీ చేయలేడు అనే ఒక స్టేట్మెంట్కి వచ్చిన తర్వాత గ్రాడ్యువల్లీ ఆయన
ఇన్ టైంలో చేయాల్సిన పని లేటుగా చేస్తూ, చదవటాన్ని లేటుగా నేర్చుకొని, మాటలు లేటు, అంటే తన లైఫ్లో అన్నీ లేట్ అయినప్పటికీ తన బెస్ట్ని ఫిజిక్స్లో ఇచ్చి ఇవాళ మోడ్రన్ ఫిజిక్స్కి ఒక కొత్త రూపాన్ని ఇచ్చాడంటే ఐన్స్టీన్ పేరుని మనం ఎంతగా ఇవాళ ఫిజికల్ సైన్స్లో పాపులర్ అయిందనేది మనం చెప్పొచ్చు. అంటే వీళ్ళ స్టోరీస్ అన్నీ ఎందుకు అంటే మనం ఒక పాజిటివ్ మోటివేషన్ కనుక వీళ్ళ స్టోరీస్ నుంచి తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఏమీ రాదు అనుకున్నవాడు అద్భుతాలను సృష్టించగలుగుతాడు. థ్యాంక్ యూ.